ఇంట్లోనే ఇలా హెల్తీగా, టేస్టీగా చికెన్ రోల్స్ చేసుకోండి. బయట డబ్బులు ఎక్కువ పెట్టి కొనే బదులు తక్కువ ఖర్చులో చాలా టేస్టీగా మన ఇంట్లోనే ఇలా చపాతీ రోల్స్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా ఈజీగానే చూపిస్తున్నా చూడండి. బయట కొన్న దానికంటే కూడా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుద్ది. ఇప్పుడు ఈ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఒక 200 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్న, అందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1½ స్పూన్ ఎండుమిరపకాయ ఇత్తనాలు తీసుకుంటున్నా. మీ దగ్గర ఎండుమిరపకాయ ఇత్తనాలు లేకపోతే ఎండుమిరపకాయలని కాస్త కచ్చా పచ్చగా దంచి వేసుకోవచ్చు. అలాగే 1½ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని అంటిని బాగా కలుపుకోవాలి. చికెన్కి అంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీకు టైం ఉంటే 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే చికెన్కి బాగా మసాలాలన్నీ పట్టి బాగుంటుంది. ఇలా నేను కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇస్తుండే. ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. చపాతీ చేయడం కోసం నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నా. అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని చపాతీ పిండి కలుపుకోవాలి. ఇలా ముద్దగా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు, అట్లనే గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా మీడియంగా కలుపుకుంటే చపాతీ రోల్స్ బాగా వస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ పిండికి అంతా బాగా అప్లై చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ మైనస్ ఎలా చేయాలో ఇంట్లోనే చూపిస్తున్నా అండి. ఒక మిక్సీ జార్లో 5-6 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ పంచదార, 1 హాఫ్ కప్ పాలు, 1 హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం, 1 హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ కప్ నూనె వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా పట్టుకోండి. మైనస్ ఇలా అయితే వస్తుంది. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు పాలు ఎక్కువయ్యి మైనస్ థిక్గా లేకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా థిక్గా వచ్చేలాగా మైనస్ పెట్టుకోండి. బయట కొనే దానికంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హైజీనిక్ కూడా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలన్నీ పెట్టుకొని చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత నేను చికెన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా వాటర్ ఊరుతా ఉంటాయి కదా, ఈ స్టేజ్ లో చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోండి. తోటి చికెన్ ని చిదిపితే ఇలా ముక్కలు చిదిగేలాగా స్టేజ్ కి వచ్చింది అనుకుంటే మీకు ఎంత సైజు లో కావాలో ఆ విధంగా చికెన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. పెద్ద పీసులు ఉంటే ఈ రోల్స్ లో అంత బాగోవు. ఇన్ కేస్ మీకు పెద్దగా ఉండాలంటే అలానే ఉంచుకోండి. బయట కొన్నట్టు కావాలనుకుంటే ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. వీలైనంత చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ వాటర్ కూడా మొత్తం డ్రై అయ్యేంత వరకు టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఇలా డ్రై అయ్యేంత వరకు చికెన్ పీసెస్ ను ఉడికించుకోవాలి. మీకు చెప్పాను కదా, ఇలా చికెన్ పీసెస్ చిన్నగా ఉంటే ఈ రోల్స్ కి బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకొని ఈ చికెన్ ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ చేసుకోవడం కోసం ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని ఇలా రౌండ్ గానే చేసి పెట్టేసుకున్నానండి. చిన్న చిన్నవి కాకుండా ఇలా పెద్ద సైజులో రౌండ్స్ బాల్స్ చేసి పెట్టుకొని ఫ్లోర్ మీద పొడి పిండి వేసుకొని చపాతీలు చేసుకోవాలి. చపాతీలు మీడియం సైజ్ కంటే కాస్త పెద్దగా ఉండేలాగే చేసుకోవాలి. అప్పుడే ఈ రోల్స్ కి బాగుంటాయి. మరి మందంగా కాకుండా అలాగనే పల్చగా కాకుండా మీడియం సైజులో చపాతీలు ఇలా పెద్దగా చేసుకోవాలి. మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా చపాతీలు అయితే చేసుకోండి. ఈ చపాతీ చేసేటప్పుడే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కుతా ఉంటుంది. ఈలోగా చపాతీలు కూడా చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. ఇలా పెద్ద సైజులో చపాతీ చేసుకోండి. ఈ మందాన చేసుకుంటే ఈ రోల్స్ కి చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాండి. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ చపాతీ వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కితేనే చపాతీలు బాగా కాలుతూ పొంగుతూ వస్తాయండి. ఇలా ఒకవైపు కాలినాక ఆయిల్ వేయకుండానే తిప్పేసుకోవాలి. 2 వైపులా కాలినాక అప్పుడు ఆయిల్ వేసుకుంటే చపాతీలు బాగా మెత్తగా బాగా వస్తాయి. ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా చేసి పెట్టుకోవాలి. చపాతీతోని హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే నూడిల్స్ ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి. దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏవైనా మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్ గా ఉంటే హెల్దీగా ఉంటుంది. కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇలా బాగా కాలినాక 2 వైపులా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. నేను ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా కాల్చుకున్నాను. ఇలా బాగా కాలిన చపాతీలని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చపాతీ చేసుకున్నాం, చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం, మైనస్ చేసుకున్నాం. ఇంక ఇందులో కావాల్సిన లెటస్ అవేనండి, వెజిటబుల్స్, సలాడ్, ఆనియన్స్, అలాగే క్యాబేజీ, మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా చేసుకుని చపాతీని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మైనస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకుని చపాతీకి బాగా అప్లై చేసుకోవాలి. ఈవెన్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసుకున్నాక ఇలా స్ట్రైట్ గా మిడిల్ లో చికెన్ పీసెస్ పెట్టుకోవాలి.
చికెన్ పెట్టుకున్నాక దాని మీద ముందుగా కట్ చేసుకున్న సలాడ్, ఆనియన్స్, క్యాబేజీ ఇలా 1 by 1 పెట్టుకోవాలండి. మీకు ఎక్కువ వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే చికెన్ పీసెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని పెట్టేసుకొని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇటు చివర అటు చివర 2 కలుపుకొని రోల్స్ ఈ విధంగా చేసుకోవాలి. ఎంతో టేస్ట్ అయిన చికెన్ చపాతీ రోల్స్ రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. ముఖ్యంగా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చపాతీ చికెన్ రోల్స్ చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చికెన్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్.